జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలవకపోతే పులివెందుల్లో ఇక దాదాపుగా కూడా రాజకీయ సన్యాసం తీసుకోవాలా అన్న చందంగా ఏంటి ఎన్నికలు ఏంటి అసలు అంటే గతంలో కూడా చూసామనుకోండి గతంలో ఏం జరిగింది అనేది. కానీ ఇప్పుడు ఎందుకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఏమంటారు? రాజు గారు, అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక విషయం రాజు గారు, ఇక్కడ ఒకటి ఇక్కడ జరిగే ఎన్నిక ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగాలి. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజలు వాళ్ళకి స్వచ్ఛందంగా వచ్చి ఓటేయాలి అనేది ఎలక్షన్ ప్రక్రియ. కాకపోతే దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా పులివెందుల్లో ఆ ప్రక్రియ లేదు. పులివెందుల్లో పంచాయతీల్లో ఆఖరాకి సర్పంచులకు కూడా ఇనామినేషన్లు అయ్యే పరిస్థితి చూసాం. పులివెందుల ఎలక్షన్ అంటే రాష్ట్రం మొత్తం తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నేనేదో మాట్లాడితే విమర్శించినట్టు ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా ఇతర పులివెందుల ఎలక్షన్. అలాంటిది పులివెందుల్లో ఈరోజు ఏదైతే జెడ్పీటీసీ పులివెందుల సభ్యుడు ఎవరో చనిపోవడం, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇది ఒంటిమిట్ట జెడ్పీటీసీ సభ్యుడు వచ్చేసి ఈరోజు ఎమ్మెల్యే అయినందువల్ల ఉప ఎన్నిక ఏదైతే జరుగుతుందో ఆ ఉప ఎన్నికని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకొని ఎలక్షన్ జరపాలి అనేది మాత్రమే ప్రభుత్వం తీసుకున్న ప్రక్రియ. అయితే గతంలో వీళ్ళిద్దరు కూడా ఇనామినేషన్ అండి. అక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకుంటారే తప్ప ఎలక్షన్లు జరిపిన దాఖలాలు దాదాపుగా లేవు. అక్కడ పులివెందుల నియోజకవర్గంలో ఎక్కడా ఉండవు. కాబట్టి ఎలక్షన్లు ఏదైతే చేస్తున్నారో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైసీపీ వాళ్ళు ఇదంతా పుకార్లు హల్చల్ చేస్తా ఉంది. ఈ రోజు ఒక బూత్ మార్చారండి. బూత్ మార్చినా లేకపోతే ఎలక్షన్ చేసినా ఏం చేసినా కూడా అది ఎవరి ప్రక్రియ, ప్రభుత్వాందా? వాళ్ళకి తెలియదా? వైసీపీ వాళ్ళకి వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే కదా. మరి అక్కడ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎలక్షన్ కమిషన్ చేతులకు ప్రభుత్వం పోద్దండి. వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి ప్రభుత్వం దాని అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళకి తెలుసు. కానీ ఎప్పుడైతే ఎలక్షన్ జరుగుతుందో, ఎలక్షన్ లో నామినేషన్లు వేస్తున్నారో అది తట్టుకోలేక, అది జీర్ణించుకోలేక ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద నిందేసే ప్రక్రియలో భాగంగా గవర్నర్ ని గారిని కలవడం, లేకపోతే ఆడపై హైకోర్టుకు పోవడం ఏదేదో చేశారు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా ఏదైతే బూత్ మార్చారని చెప్పేసి బూతులు ఇక్కడి నుంచి అక్కడ మార్చారు, గందరగోళం చేస్తున్న ప్రభుత్వం అంటారు. దాని మీద ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా గత నెలలో 17వ తేదీ పులివెందులకు సంబంధించి, 19వ తేదీ వచ్చేసి ఒంటిమిట్టకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. అభ్యంతరాలు ఉంటే చెప్పమన్నారు. ఏ ఒక్క పార్టీ గాని ఏ ఒక్క వ్యక్తి గాని అభ్యంతరాలు చెప్పకపోయిన దాని వల్ల వాళ్ళు బూతులు మార్చడం జరిగింది. ఇది స్పష్టం. ఈ రోజు ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి. పోతే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తున్నారు, ఎక్కడికక్కడికి అరెస్టులు చేస్తున్నారు. సహజంగా ఎలక్షన్ ప్రక్రియ మొదలు పెట్టినప్పటి నుంచి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా బైండ్ ఓవర్ కేసులు అనేది సహజంగా తీసుకుంటారు. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అండి. పార్టీలతో సంబంధం లేదు. ఈ రోజు బైండ్ ఓవర్ 1200 మంది 1300 మంది తీసుకున్నారంటే దాని తెలుగుదేశం వాళ్ళు కూడా తీసుకుంటారు. ఈ రోజు ఒక ఎంపీని తీసుకున్నారంటే ఈ రోజు ఒక ఎమ్మెల్సీని కూడా తీసుకున్నారు. కాబట్టి బైండ్ ఓవర్ అనేది కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది కానీ ప్రభుత్వం చేతిలో ఉండదు. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేయాలి. అయితే ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరుగుతుందని దానికి ఒకే ఒక్క దాఖలం ఏంటంటే ఒక్క పులివెందుల్లో 11 మంది నామినేషన్లు వేశారు. గతంలో ఎప్పుడు నామినేషన్లు వేయనటువంటి పులివెందుల్లో 11 మంది నామినేషన్లు వేశారంటేనే అక్కడ ఎన్నిక సజావుగా జరుగుతుందని చెప్పి మనం అయితే తీసుకోవాలా. దాన్ని తీసుకోలేని అంటే ఇంతకు ముందు ఒకటండి, ఇప్పుడు సంపత్ రాజు గారు ఇంతకు ముందు ఏంటంటే అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. నా ఇంటి చుట్టూ దాదాపు 120 నుంచి 200 మంది వరకు టీడీపీకి సంబంధించినటువంటి గూండాలు ఉన్నారు, కర్రలతోటి పహారా కాస్తున్నారు, అంతేకాకుండా కొన్ని చోట్ల ఏజెంట్లు కూడా తరిమేస్తున్నారు అని చెప్తున్నటువంటి పరిస్థితి. సరే, నామినేషన్ వేసేసారు, నామినేషన్ వేసినంత మాత్రం ప్రజాస్వామ్యతం అనకూడదు. ఎన్నిక సజావుగా సాగాలి, ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంటూ ఉంది. సో అదంతా పూర్తయిన తర్వాత నిజంగా ఓకే రైట్ ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరిగాయని చెప్పుకోవచ్చు. సో దీని మీద మీ దగ్గర ఏమన్నా